ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దనాన్ని సంబోధించడం రాజకీయ చర్చకు దారితీసిన అంశంపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మోదీని పెద్దనాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలని వ్యాఖ్యానించారు. ఆయన పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరూ ఒకటైనట్లుగా భావిస్తారా అని చురకలంటించారు. పెద్దన్న అని రేవంత్ రెడ్డి అన్నందుకు విపక్షాలు విమర్శిస్తే దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, ఎందుకంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని అన్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు విజయవంతమయ్యాయని అన్నారు. రేపటి నుంచి బీజేపీ మేనిఫెస్టో కోసం సలహాలను, సూచనలను స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలుపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు. సగటు ప్రజల ఓట్లను కూడా తాము మోదీకి అనుకూలంగా కూడగట్టే విధంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. తక్కువ సమయంలో ఈ ర్యాలీలు విజయవంతమైనాయి. 2 డిజిటల్ క్యాంపెయిన్స్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఒకటి, మన మోదీ ఏ రకంగా దేశానికి, తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మోడీ గారు మరి వారి దూరదృష్టితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వస్తువులు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సహా మౌలిక వస్తువులు ఏ రకంగా మరి వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము దూరదృష్టితో ఈ మౌలిక వస్తువులు కల్పిస్తూ ఉంది. అందులో నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా గత 4-5 సంవత్సరాలుగా వారే స్వయంగా రావడము, వారే ముందుండి భూమి పూజ కానీ ప్రారంభోత్సవాలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో కూడా. 2014 తర్వాత మౌలిక వస్తువుల కల్పనలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ రాష్ట్రంలో RRR రోడ్డు వరకు కూడా అన్ని రకాలుగా ముందున్నది కాబట్టి తప్పకుండా దానికే మన మోదీ అనేటువంటి ఒక డిజిటల్ క్యాంపెయిన్ తెలంగాణకు గత 9.5 సంవత్సరాలుగా ఏమేం చేశాము, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సహకారం అందించింది, కృషి చేసింది, ముందున్నదనే విషయాన్ని కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి మన మోదీ అనేటువంటి పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెడతాం. ఫార్మల్గా ఈరోజు ప్రారంభించుకున్నా, రేపటి నుంచి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల మధ్య తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. గ్యారెంటీల విషయంలో ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏది కూడా ఇంతవరకు తెలంగాణ ప్రజలకు మరి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. వాళ్ళలో కూడా క్లారిటీ లేదు. తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీన్ని ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేపడతాం. దాన్ని ప్రశ్నించే తెలంగాణగా మా యొక్క డిజిటల్ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఈ 2 డిజిటల్ క్యాంపెయిన్స్ మేము ముందుకు తీసుకెళ్తాం. చాలా తక్కువ సమయంలో